కడుపులో కుంపటిలాగా వైసీపీలో వర్గపోరు రగిలిపోతుంది. ఆర్యవైశ్యులు వర్సెస్ రెడ్డి సామాజిక వర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. ఇటీవల గిద్దలూరు శాసనసభ్యులు ప్రెస్ మీట్ పెట్టి నేను పూర్తిగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డిపై చేసిన ఆరోపణలు పెద్ద దుమారమే లేపాయి. మాగుంట శ్రీనివాసులరెడ్డి స్పందించకపోయినా ఆయన అనుచరులు, అభిమానులు అన్న రాంబాబుపై ఉవ్వెత్తున ఎగిసిపడ్డారు. విమర్శల వర్షం కురిపించారు. దీంతో వైసీపీలో రాజకీయం వేడెక్కింది. ఆర్యవైశ్యులు వర్సెస్ రెడ్డి సామాజిక వర్గాలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ రాజకీయం ఎటు వెళుతుందో చూద్దాం. వైఎస్ఆర్ పార్టీ అభిమానులు మరియు మాగుంట కుటుంబ అభిమానులందరూ కూడా ఇక్కడ విచ్చేసినందుకు వీరందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ తెలిసిందే, ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పరచడానికి కారణం వ్యక్తిగత దూషణలో నిన్న సోదర పెద్దలు, గౌరవనీయులు, ప్రముఖ ఆర్యవైశ్య ప్రముఖులు, గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ అన్నా రాంబాబు గారు ఆయన ఏ విధంగా మాట్లాడింది మీరందరూ చూశారు. సౌమ్యుడు గత 34 సంవత్సరాలుగా ఒంగోలు పార్లమెంట్లో మాగుంట కుటుంబం అనేది ఒక అండగా నిలబడి ఆనాటి కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి, ఈరోజు వైసీపీ పార్టీలో కానివ్వండి, మాగుంట కుటుంబం ప్రతి ఒక్క కార్యకర్తకి అందుబాటులో ఉండి ఆ రోజు 1991 నుంచి కూడా పాత ఒంగోలు నియోజకవర్గం, అదేవిధంగా 2014, 2009లో పశ్చిమ ప్రాంతం కలిసిన తర్వాత పశ్చిమ ప్రాంతంలో ఉండే ఏరియాలో అంటే ఉదయగిరి, కావిలి, అదేవిధంగా కందుకూరు, మార్కాపురం, గిద్దలూరు, ఒంగోలు, సంతనూతలపాడు ఈ కాన్స్టిట్యూషన్ అన్నింటిలో కూడా సుపరిచితులు, ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో సుపరిచితులైన శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి గురించి పెద్దలు, గౌరవనీయులు, గిద్దలూరు శాసనసభ్యులు అన్నా రాంబాబు గారు నిన్న వ్యక్తిగత దూషణకు ప్రేరేపించినట్లు మాకు అనిపిస్తుంది. ఇది మనందరం ఒక కుటుంబంలో వ్యక్తులం. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, అన్నా రాంబాబు గారు కానివ్వండి, అందరూ ఒక కుటుంబంలోని వ్యక్తులు. మనకేదన్నా చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు మనకు కొంతమంది పెద్దలు ఉంటారు, అధిష్టానం ఉంటాం. అధిష్టానం దగ్గర మన యొక్క సమస్యలను పరిష్కరించుకొని చేసినట్లయితే బాగుండేదని మా యొక్క ఆలోచన. మేమేదో రాంబాబు గారిని విమర్శించాలనో లేకపోతే ఇదే చేయాలనో అని మేమేది ఈ ప్రెస్ మీట్ పత్రికాముఖంగా మేము చేయట్లా. కానీ మీ అందరికీ తెలిసిందే మాగుంట కుటుంబం గురించి. ఈ జిల్లాలో వారు ఎంత సౌమ్యులు, ఎవరిని కూడా ఎటువంటి ఇంతవరకు 34 ఏళ్ళ చరిత్రలో మాగుంట కుటుంబం ఎవరిని వ్యక్తిగత దూషణకు పాల్పడింది లేదు. అట్లాంటి వ్యక్తి మీద నిన్న సోదరులు, గౌరవనీయులు, పెద్దలు, గిద్దలూరు శాసనసభ్యులు అన్నా రాంబాబు గారు నేను మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, మాగుంట కుటుంబం ఎక్కడ నిలబడినా నేను వ్యక్తిగతంగా తీసుకొని వారిని ఓడిస్తాను అనే ఒక మాట అనడం ఇది ఇంటి సమస్య. మన ఇంటి సమస్యని అధిష్టానం దగ్గర మనం క్లియర్ చేసుకోవాలి, కానీ పత్రికాముఖంగా చేయటం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్, అందరూ వైఎస్ఆర్ కుటుంబంలోని వ్యక్తులం. ఇంకా రెండోది, 34 సంవత్సరాలు ఈ జిల్లాలో వచ్చిన తర్వాత మాగుంట కుటుంబం ఏమి చేసింది అనే దానికి 1991లో సుబ్బారెడ్డి గారు రాగానే ఈ జిల్లాలో ఆయన మొదటగా చూసింది విద్యార్థులు ఎంతోమంది విద్య కోసం ఇబ్బంది పడుతుంటే ఆ రోజున 21 జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసి ప్రజలకి అందుబాటులోకి తేవడం జరిగింది. అదేవిధంగా కనిగిరి, పశ్చిమ ప్రాంతం కనిగిరి ఆ ఏరియాలో ఫ్లోరిన్ ప్రాంతం అయితే అప్పుడు తన సొంత నిధులతోటి ఈ రోజుకి కూడా వాటర్ సప్లై చేయడం జరుగుతున్నది మనం చూస్తున్నాం. అంతేకాదు రకరకాల డెవలప్మెంట్స్. ఇప్పుడు సహజంగా ఒక అభివృద్ధి అనేది ఎక్కడ వస్తుందండి? ఎమ్మెల్యే, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు ఇద్దరు కలిసి చేస్తేనే ఒక అభివృద్ధిగా మనం ఒక మార్గంలో వెళ్తూ ఉంటాం. 91 నుంచి సుబ్బారెడ్డి గారు కానివ్వండి, ఆనాడు తర్వాత పార్వతమ్మ గారు, తర్వాత శ్రీనివాసరెడ్డి గారు అందరి ఎమ్మెల్యేలని కలుపుకునే మనస్తత్వం తప్పితే ఎప్పుడు నాకు డివైడ్ అండ్ పాలసీ కానీ అదేవిధంగా వర్గాలని చారతీయటం కానీ నచ్చని వ్యక్తి ఆయన ఎప్పుడు కూడా వర్గాలు చారతీస్తా అంటే ఒప్పుకునే వ్యక్తి కాదు. అదేవిధంగా మీ అందరికీ తెలిసిందే, ఎవరైనా తన దగ్గర తిరిగే వాళ్ళ మీద కానీ ఎవరి దగ్గరైనా వచ్చి ఆయనకి సహజంగా పలానాయన ఇట్లా చేశాడు
అన్నా కూడా ఆయన వినే రకం కాదు. మీకేం కావాలి, మీ సమస్య ఏంది అని సానుకూలంగా అయిని దాని తర్వాత దాన్ని ఏ విధంగా పరిష్కరించాలో ఆ విధంగా పరిష్కరించే వ్యక్తి శ్రీనివాసరెడ్డి గారు. మీ అందరికీ తెలిసిందే, ఈ రాష్ట్రంలో శాసనసభ్యులు ఉన్న పవరు అందరికీ. ఎందుకంటే 2004 రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత శాసనసభ్యులకి ఉన్న ప్రాముఖ్యత పార్లమెంట్ సభ్యులకి చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒక జననాయకుడిగా శాసనసభ్యులనే అందరూ చూస్తుంటారు. ఎక్కడైనా కూడా మన అధికారం ఏదైనా మన గ్రూప్ ఏదైనా చేయాలన్నా కూడా ఏ డెవలప్మెంట్లో కూడా శాసనసభ్యులు ఆ అభివృద్ధి ప్రదాతలు ముందుంటారు. వారికి తోడ్పాటుగా పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు అందరూ కలిసి ఒక ప్రోగ్రాం డిజైన్ చేసుకొని దానికి అనుసంధానంగా వెళ్తుంటారు. అంటే అభివృద్ధికి ఓంప్రదం చేసే ఏ కాన్స్టిట్యూషన్లో అయినా కానీ శాసనసభ్యులు ముందుండి వీరందరికీ ఏ సమస్య ఇది ఉందన్నా ఇది ఉంది, సెంట్రల్ గవర్నమెంట్లో మాట్లాడాల్సిన సెంట్రల్ గవర్నమెంట్లో మాట్లాడటం, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్లో మాట్లాడాల్సిన స్టేట్ గవర్నమెంట్లో మాట్లాడటం, సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళటం, కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో ప్రస్తావించడం, తదనుగుణంగా అక్కడి నుంచి మనం ఫండ్స్ తెచ్చుకొని మనం చేసుకోవడం జరుగుతుంది. మీ అందరికీ గతంలో శ్రీనివాసరెడ్డి గారు మీ అందరికీ ఈ రోజున తూర్పు కమ్మపాలెం సైడు ఫ్లైఓవర్ మీరు అందరూ చూసి ఉంటారు. సుమారు 500 కోట్లతోటి ఆ రోజున బైపాస్ని తేవడంలో నిర్మాణం జరిగింది. కేవలం 2012లో ఆనాటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ఆ పార్లమెంట్ సభ్యులుగా ఆయన అందరినీ ఇక్కడి నుంచి వాస్తవానికి దక్షిణాది పక్క మన బైపాస్ రోడ్డు ఇదైతే ఎంతోమంది నివాసాలకు ఇబ్బంది జరుగుతుందని చెప్పి దాన్ని తూర్పు పక్కకి తెచ్చి ఆ బైపాస్ని మనకి తేవడంలో ప్రముఖ పాత్ర పోషించారు. అదేవిధంగా మీ అందరికీ తెలిసిందే, తన సొంత నిధులతోటి ఈ రోజున పార్లమెంటు ఏరియాలన్నింటిలో కూడా తన సొంత నిధులతోటి అన్ని రకాలుగా కలెక్టర్ ఆఫీస్లో స్పందన హాల్ చూడండి. ఎందుకంటే పార్లమెంటు సభ్యులకి ఒక లిమిటెడ్ పవర్స్ ఉంటాయి. ఆ లిమిటెడ్ పవర్స్లో తనకు చేతనైనంతగా అభివృద్ధి చెందడంలో ప్రతి ఎమ్మెల్యేకి సహకరిస్తూ నేనున్నానంటూ తన ఎంపీ ఫండ్స్ కూడా తన దగ్గరికి వచ్చే కార్యకర్తలకి ఎవరైనా వేయకుండా ఎమ్మెల్యే గారు ఏది చెప్తే ఏ కాన్స్టిట్యూషన్లో ఆ కాన్స్టిట్యూషన్లో వారికి ఆ ఫండ్స్ ఇచ్చి తదనుగుణంగా తన యొక్క తోడ్పాటుని అందించడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే, స్పందన హాల్ విషయంలో కానివ్వండి, పోలీస్ గెస్ట్ హౌస్. ఎందుకంటే మనం చెప్పుకునేవన్నీ కూడా అన్నీ ముఖ్యమైనవి. పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా కొన్ని ముఖ్యమైనవి ఉంటాయి. కలెక్టరేట్ పరంగా ఈ రోజున ప్రతి సోమవారం గ్రీవెన్స్ జరుగుతుందంటే ఆ స్పందన హాల్లోనే జరుగుతుంది. అదంతా ఆయనకుండే లిమిటెడ్ పవర్స్ తోటి ఇచ్చేయాల్సి వస్తుంది. పెద్ద ప్రాజెక్ట్ అంటారా, అవి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వంలో సీఎం గారి ఆధ్వర్యంలో చేయాల్సిందే. ఈయన 2009లో పశ్చిమ ప్రాంతం కలిసిన తర్వాత 2009లో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు. తర్వాత 2014లో ఒంగోలు పార్లమెంట్ సభ్యుడిగా ఆయన తెలుగుదేశం పార్టీలో ఓడిపోవడం జరిగింది. తర్వాత 2019లో వైసీపీ పార్టీలో చేరిన తర్వాత ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా గెలవడం జరిగింది. అంటే పశ్చిమ ప్రాంతం, ముఖ్యంగా పశ్చిమ ప్రాంతం తీసుకున్నట్లయితే పశ్చిమ ప్రాంతంలో ఆయన ఈ 15 ఏళ్లలో 10 సంవత్సరాలు ఎంపీగా ఉండడం జరిగింది. ఈ 10 సంవత్సరాల కాలంలో పశ్చిమ ప్రాంతానికి కానివ్వండి, ఆయనకుండే లిమిట్స్ ఆ నిధులను బట్టి ఆ నిధుల్ని చేయటం, అదే ఎమ్మెల్యేలకు ఇచ్చి సహకరించటం, అదేవిధంగా తన యొక్క ఏ ప్రాబ్లం వచ్చినా కూడా తన నోటీస్కి వచ్చినవి కూడా పార్లమెంట్లో ప్రస్తావించడం, ఇవన్నీ చేస్తున్న వ్యక్తి శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు. మీరందరూ చూడండి, ఈ రాష్ట్రంలో అంటే నేను ఎవరిని ఇంకొకరు అంటలేదు, ఆయనకి ప్రజలంటే అభిమానం. వారానికి ఒకసారి ఏ పార్లమెంటు సభ్యులు తిరగనన్ని రోజులు కూడా ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ప్రజలతో మమేకమై ఇక్కడే ఉండి వచ్చారు. ఏ యొక్క ఎమ్మెల్యే పిలిచినా ఇమీడియట్గా అక్కడ అటెండ్ అవుతాడు, ఏ ప్రోగ్రామ్కైనా. ఎందుకంటే ఎమ్మెల్యే ఏదన్నా మనం నియోజకవర్గానికి పోవాలంటే శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ఇద్దరు కలిసి వెళ్తే ఒక యూనిటీ, ఒక ఐక్యత ఉంటుందనే ఒక ఉద్దేశంతో సొంతగా ప్రోగ్రాంలు, గవర్నమెంట్ ప్రోగ్రాంలు కూడా శాసనసభ్యులు తెలియపరిచిన తర్వాతే ఆయన వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క డెవలప్మెంట్స్ని జరుపుకోవడం మనందరం చూస్తూనే ఉన్నాం. మీ అందరూ తెలిసింది షాదీఖానా విషయంలో కానివ్వండి,
మొన్న మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చిన ఫండ్స్ విషయంలో కానివ్వండి, అదేవిధంగా కొండేపి రింగ్ రోడ్ తన సొంత నిధులతో ఈ రింగ్ రోడ్డు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఎన్నో రకాల ఫ్లోరైడ్ బాధితులకు కానివ్వండి, వాటర్ స్కీమ్స్ వీటి విషయంలో కానివ్వండి, టొబాకో రైతులు వారికి ఉన్న సమస్యల్ని ఇప్పుడు పార్లమెంటు సభ్యులు తన యొక్క పరిమితిని ఉపయోగించుకొని ఏవి చేయాలో, ఎక్కడ ఏ సెంట్రల్ మినిస్టర్ని కలవాలో, ఏదొక్క చేయాలో అనే ఆ ప్రతి ఒక్క దాంట్లో కూడా భాగస్వామ్యమై తన ఇండివిజువల్గా ప్రాబ్లంగా తీసుకొని రాష్ట్రం తరఫున అందరూ సెంట్రల్ మినిస్టర్ని కలిసి ఒక్కొక్క ప్రాబ్లంని సాల్వ్ చేసుకుంటూ తనకుండే పరిధిలో అవన్నీ చేసుకుంటూ ఉన్న వ్యక్తి శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు. వారు ఈ విధంగా మాట్లాడటం మా అందరికీ చాలా బాధ కలిగింది. ఆ మాటల్ని మేము తప్పనిసరిగా ఆయన ఆ విధంగా నేను ఎక్కడైనా సరే మాగుంట కుటుంబాన్ని ఎక్కడ నిలబడినా నేను తిరిగి ఓడిస్తాను అని చెప్పి అట్లా ఆయన ప్రకటించడం ఆ మాటల్ని మేము ఖండిస్తున్నాం. ఆయన ఏ వ్యక్తిగత సమస్యలతో ఎందుకు ఏ స్వలాభంతో దాని వెనక ఎవరున్నారో మాకైతే తెలియదు. కానీ మా అందరికీ కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఆ మాట అనేసరికి మాకు చాలా బాధ కలిగింది. వాస్తవానికి మేమేమి అన్నా రాంబాబు గారిని విమర్శించే స్థాయి మాకైతే లేదు. ఆయన పెద్దలు, ప్రముఖ ఆర్యవైశ్య ప్రముఖులు, వారు ఆర్యవైశ్యులందరికీ ఎంతో చేదోడు వాదుడుగా ఉండే వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఈ విధంగా ఎందుకు అన్నాడా మాకే అర్థం కావట్లేదు. ఈ మధ్యనే రాఘవబాబు ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి గారి ఇంటికి వచ్చి అన్న ఏం జరిగిందని పలకరించి పోయిన వ్యక్తి. ఈ లోపల ఇప్పుడు ఇది కుటుంబ సమస్య. మనం అధికారంలో ఏదన్నా ఈయనేమో సొంతగా గెద్దులూరికి పోయి నేను అది చేస్తాను గ్రూపులు కట్టింది ఏమీ లేదు. ఆ విషయంలో మీ అందరికీ తెలిసిందే. శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడా గ్రూపులు కట్టరు. మీరు అపోహపడితే మేము చేసేది ఏం లేదు. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో శాసనసభ్యుడిగా రాఘవబాబుని ప్రతిపాదించాలి. 100కి 100 పాళ్ళు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మార్కాపురం గెద్దలూరు డివిజన్లో పర్యటించినప్పుడు ఒక దేవస్థాన ప్రమాణ స్వీకారోత్సవానికి పోయినప్పుడు స్పష్టంగా అందరికీ చెప్పడం జరిగింది. మాగుంట కుటుంబం ఒంగోలు పార్లమెంటుకే పరిమితం అవుతుంది తప్పితే శాసనసభకు ఎట్టి పరిస్థితుల్లో పోదు అని ఆ రోజు ఆ యొక్క మీటింగ్లో మన మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ ఆదిమూలం సురేష్ గారు, వీరందరూ అన్నా రాంబాబు గారు, నాగార్జున రెడ్డి గారు, వీరందరూ ఉన్నారు. ఇక్కడ వ్యక్తిగత దూషణకు వచ్చేసరికి ఇంతమంది ఇక్కడ రావటం అది మాకు చాలా బాధ కలిగించింది. మేము అన్నా రాంబాబు గారిని విమర్శించే అంత అనుభవం మాకు లేదు, అర్హత మాకు లేదు. కానీ ఆయన మాటల్ని దయచేసి మేము ఖండిస్తున్నాం. దయచేసి రాంబాబు గారికి ఈ పత్రిముఖంగా మేము తెలుపుకునేది ఏంటంటే, దయచేసి పెద్దలు గవర్నర్లు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి మీద అన్న మాటల్ని మీరు విత్డ్రా చేసుకోవాల్సిందిగా ఈ పత్రికాముఖంగా మీకు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. నిన్న గెద్దలూరు శాసనసభ్యులు అన్నా రాంబాబు గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాల నుంచి మాకు మాగుంట కుటుంబంతో పరిచయాలు ఉన్నాయి. గతంలో 1990 తర్వాత పులివెంకటరెడ్డి ఎంపీ గారు ఉండేవారని చెప్పి అనుకునేవాళ్ళు. కానీ మాగుంట కుటుంబం ఈ జిల్లాకు వచ్చిన తర్వాత ఎంపీ గారంటే ఈ విధంగా ఉంటారు, జనంలో ఉంటారు అని చెప్పి తెలియజేసిన కుటుంబం మాగుంట కుటుంబం. ఎందుకంటే మన నిదర్శనం ఇక్కడ ఎవరైనా కానీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఆపద ఉందని చెప్పి ఒక ఫోన్ చేస్తే ఏ ఫోన్ అయినా లిఫ్ట్ చేస్తారు. కాబట్టి మీరు టెస్ట్ చేసుకోండి, ఆయన నెంబర్ చెబుతాం, ఏ ఫోన్ అయినా లిఫ్ట్ చేస్తాడు. అలాంటి వ్యక్తి గురించి నా సోదరుడు అన్నా రాంబాబు గారు అంటే నాకు మిత్రుడు బాగా. అయినా కానీ నేను ఒకటే చెప్తున్నా, మాగుంట శ్రీనివాసరెడ్డి గారి గురించి మాట్లాడటం అనేది మేమందరం ఖండిస్తున్నాం. ఎందుకంటే నీకు ఆయన గురించి తెలుసు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎంత సౌమ్యుడో, ఎవరికి ఎటువంటి హాని చేసేటటువంటి వ్యక్తి కాదు. ఈ జిల్లా ప్రజలకి ఎటువంటి సేవ చేశాడో ప్రకాశం జిల్లా ప్రజలందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి గురించి మీరు ఈ విధంగా మాట్లాడటం అనేది సముచితం కాదు. కాబట్టి మేమందరం ఖండిస్తున్నాం. మీరు బేషరతుగా దాని మీద ఆయన క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం.
పెద్దలు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి మీద గౌరవ శాసనసభ్యులు గిద్దలూరు శాసనసభ్యులు అన్నవ రాంబాబు గారు నిన్న అనుచిత వ్యాఖ్యలు చేశారు. అవి మాకు చాలా బాధ కలిగించింది. ఎప్పుడు సౌమ్యంగా ఉండే రాంబాబు ఈ రకంగా మాట్లాడటం చాలా అవివేకం. అది ఎందుకంటే ఏదైనా విషయం ఉంటే అధిష్టానం దృష్టికి వెళ్ళి మాట్లాడాల్సిందిగా మాట్లాడుకోవచ్చు. కానీ 30 సంవత్సరాల నుంచి పార్లమెంట్ సభ్యులుగా మాగుంట సుబ్బరామరెడ్డి గారు, పార్వతమ్మ గారు, శ్రీనివాసరెడ్డి గారు ఎంతో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళకు సముచితంగా అందరికీ స్థానం ఇస్తూ కాంట్రవర్షన్ లేకుండా అందరు శాసనసభ్యులను కలుపుకొని పోయి ఆయన ఎంతో గొప్ప వ్యక్తి. చిన్నవాడిని కూడా పలకరించే వ్యక్తిని ఈరోజు నేను ఓడిస్తాను అని ఆయన మాట్లాడటం చాలా తప్పది. మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం దాన్ని. అది ఆయన వెనక్కి తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. మాగుంట శ్రీనివాసరెడ్డి గారి గురించి అందరికీ తెలుసు, అందరు శాసనసభ్యులకు తెలుసు, ప్రతిపక్ష నాయకులకు కూడా తెలుసు. వాళ్ళు కూడా ఆయన్ని ఎంతో గౌరవిస్తారు. ఆయన ఎవరిని కూడా దూషించే మనిషి కాదు, ఎవరు కూడా అపరిమేద ఉండే వ్యక్తి కాదు. అంత మంచి వ్యక్తిని ఈ రకంగా రాంబాబు గారు మాట్లాడటం ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తాం. ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం వచ్చిన విలేకరులందరికీ, నాయకులందరికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. నిన్న శాసనసభ్యులు పెద్దలు అన్న రాంబాబు గారు గౌరవమైనటువంటి మన పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని దూషించడం అనేది ఒక పార్టీలో ఉండి దూషించడం ఇది చాలా కరెక్ట్ కాదు. రాజకీయాల్లో మీరు ఎమ్మెల్యేగా 10 సంవత్సరాల నుంచి ఉన్నారు, వారు ఎంపీగా గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు. వారు ఎక్కడా కూడా కాన్ఫరెన్స్కి వచ్చిన సందర్భాలు ఎక్కడా లేవు. ఎవరు వెళ్ళినా సరే లోకల్ ఎమ్మెల్యే లెటర్ లేనిది, రోజు ఆయన దగ్గర తిరిగినా కూడా ఎమ్మెల్యే గారు లెటర్ లేనిది కనీసం 1 లక్ష గ్రాంట్ కూడా ఇవ్వడు. అట్లాంటిది ఏదో వ్యక్తిగతంగా మనసులో పెట్టుకొని ఎవరో ప్రేరేపించిన విధంగా నిన్న ఆవేశపడి ఎక్కడైనా మాగుంట గారిని ఓడిస్తాను, నేను ప్రచారం చేస్తాననేది ఇది దుర్మార్గ చర్య. దీన్ని మీరు ఒక మంచి మనిషిగా, అదేవిధంగా మాగుంట గారి మీద అభిమానంతో మీరు చెప్పేది మీరు నేను తీసుకున్నటువంటి మాటలని వెనక్కి తీసుకోవాలని ఎంపీ గారికి క్షమాపణ చెప్పాలని కోరుకుంటా ఉన్నాను. ఎన్ని చేసావు ఆయన, అందుకే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నీ పేరు పక్కన పెట్టారు. అది ఊరికి తెలియదు కాదు. నువ్వు 80,000 మెజార్టీతో గెలిచినట్టు ఇవాళ నువ్వు ఆరోగ్యం బాగాలేక డ్రాప్ అవుట్లా, నువ్వు అనారోగ్యంతో లేకపోతే డబ్బులు లేక డ్రాప్ కావట్లా, నీకు టికెట్ లేదని ముందే ప్రకటించే పరిస్థితి వచ్చిందంటే నువ్వు నీ దగ్గర ఉన్న లోపం ఏంది అది నువ్వు తెలుసుకోవాలి. అంతేగాని అనవసరంగా మా కుటుంబాన్ని నువ్వు బురద తల్లి నువ్వేదో సంచలనమైన వార్త చేసి స్టేట్లో నాకు అనవసరంగా సీటు బాగాలేదు, ఎవరో నేను వ్యక్తిగతంగా ప్రేరేపించి నా సీటు పోగొట్టారు, ఇది కాక మాగుంట కాక ఒంగోలు జిల్లాలో నాయకులని మీరు మళ్ళీ వేరే విధంగా కూడా మళ్ళీ మాట్లాడారు. ఇంకా మీరు దయచేసి మీరు అర్థం చేసుకోండి రాంబాబు గారు, ప్రతి ఒక్కరికి ప్లస్లతో పాటు మైనస్లు కూడా ఉంటాయి. ముందు మీ సంగతి చూసుకోండి. జిల్లాలో మీరు ఆయన మాగుండిని ఎక్కడుండో ఓడియటానికంటే మీరు ఏమన్నా గాలులు దొడుకున్నాం ఆయన అభిమానులుగా, నువ్వు ఒక్కడవేనా ఉంది ఓడియటానికి? నిన్ను ఓడియరా? నువ్వు పెట్టిన క్యాండిడేట్లు ఓడియరా జనం ఏడా? అంటే ఓడించుకుంటా పోతే పార్టీ ఏం కావాలి, పార్టీ అధిష్టానం ఏం కావాలి? అంటే నిన్నదాకా నువ్వు ఎమ్మెల్యేగా ఉంటేనేమో కరెక్టా, నీకు మటుకు జనం ఓటేయాలా, నువ్వు కరెక్ట్ అని చెప్పి ఇవాళ నీకు ఇష్టం లేకపోతే మాగుంట ఓడియాలా? ఇది ఎంత మటుకు కరెక్టు? మీరు దయచేసి అర్థం చేసుకోండి. రాంబాబు గారు గౌరవనీయులు, మీకు ఎంతో మంచి పేరు ఉంది, మీకు కూడా ఆ పేరును పోగొట్టుకోకుండా దయచేసి మీ యొక్క మాటలను కూడా వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రకాశం జిల్లా ప్రజలని 1991లో నాటి ముఖ్యమంత్రి ఎన్ జనార్దన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రకాశం జిల్లా అడుగుపెట్టినటువంటి మాగుంట కుటుంబ పెద్ద మాగుంట సుబ్బరామరెడ్డి గారి ఆశీస్సులతో వారి తదనంతరం జిల్లాలో రాజకీయ పట్టు కోసం కొంచెం అవకాశం వచ్చినా తహతహలాడే ఈ రోజుల్లో ఎప్పుడు కూడా ఆధిపత్యం కోసం పోరాటం చేసిన వ్యక్తి కానిటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారి మీద ఈరోజు మనం కొన్ని విమర్శల్ని ఎదుర్కొనడం బాధాకరమైన విషయం. దాంట్లో భాగంగా ఈరోజు మనం ఇక్కడ సమావేశంలో ముఖ్యాంశమైనటువంటి గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ అన్న రాంబాబు గారి విలేకరుల సమావేశంలో వారు వ్యక్తం చేసిన విధంగా ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో సిమెంట్ రోడ్లు చూసిన సందర్భం గత 30 సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా
తీసుకున్న మహోన్నత వ్యక్తులు మాగుంట కుటుంబ సభ్యులు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఈ 30 సంవత్సరాల కాలంలో ఇప్పుడున్నటువంటి ఫెసిలిటీసు 25 ఏళ్ళు 30 ఏళ్ల క్రితం లేని సందర్భంలో కాలేజీల ద్వారా విద్యాసంస్థలు స్థాపించడంలో అయితేనేమి, గ్రామాలకి దూరంగా ఉండే ప్రాంతాల్లో, రోడ్లు లేని ప్రాంతాల్లో మంచినీటి వసతి వారి సొంత నిధులతో ఏర్పాటు చేసి ఈ రోజు వరకు నిర్విరామంగా నిర్వహిస్తున్నటువంటి మంచినీటి సేవా కార్యక్రమాన్ని ఈ జిల్లా ప్రజలు ఏనాటికి మర్చిపోలేరు. ఈరోజు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో రాంబాబు గారు, మీరు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారితోటి ఎటువంటి ప్రేమ వాత్సల్యం చూపిస్తా గిద్దలూరులో ఈరోజు వయసు సోదరులనే కాకుండా పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి అన్ని వర్గాల వారి మద్దతులతో మీరు ఏ రకంగా అయితే 80,000 మెజార్టీతో ఈ జిల్లాలో మంచి నాయకుడిగా ఎలా పిలువబడ్డారో దానికి 10 రెట్ల సమయాన్ని, వాళ్ళ సొంత నిధులని మన మాగుంట కుటుంబం చేత మన జిల్లా ప్రజలు ఎంతోమంది లబ్ధి పొందున్నారు. ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు ప్రభుత్వ పరంగా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగిందో అదే రకంగా స్థానిక శాసనసభ్యులని ముందు పెట్టి మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా నేను ప్రథమ తాంబూలంలో ఉండాలి, నేను ప్రథమంగా మధ్య కుర్చీలో ఉండి నా పక్కన స్థానిక శాసనసభ్యులు ఉండాలనే ఆలోచన విధానాన్ని పక్కన నెట్టేసి రాష్ట్రంలో ఎక్కడా చూడని విధంగా స్థానిక శాసనసభ్యులకే ప్రథమ తాంబూలం, ప్రథమ కుర్చీని వేసి వాళ్ళ ద్వారా సమాజానికి ఏ రకంగా మనం అభివృద్ధి పొందాలో, గ్రామాలని పట్టణాలని మనం ప్రభుత్వపరంగా వచ్చే అభివృద్ధి కార్యక్రమాలని మనం నిర్వహించుకోవాలనే దాంట్లో ఒక ప్రత్యేకమైన తరహా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు నిర్వహించారనే దాంట్లో అతిశయోక్తి లేదు. రాబోయే రోజుల్లో కూడా మునుపటి కంటే డబుల్ మెజారిటీతో మాగుంట కుటుంబం ఈ ప్రకాశం జిల్లా వాసులు కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏ రకంగా అయితే ప్రజలకి సేవను అందిస్తూ ఉన్నారో అదేవిధంగా ఒంగోలు ప్రజానీకం కానివ్వండి, జిల్లాలో ఉన్నటువంటి 6 శాసనసభ నియోజకవర్గాల్లో కానివ్వండి, ప్రత్యేకంగా మనకి పార్టీల రహితంగా ఓటు ఎవరికన్నా వేస్తారయ్యా అంటే ఓన్లీ మాగుంట శ్రీనివాసరెడ్డి, మాగుంట కుటుంబానికే అర్హత ఉంది అని మరోసారి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా, మీ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏదన్నా ఉంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏదన్నా పొందాల్సిన కార్యక్రమాలు ఏదన్నా ఉంటే మాగుంట ద్వారా జరగాల్సిన ఏదన్నా ఆగి ఉంటే మీరు అసందర్భంగా మాట్లాడినటువంటి మీ పత్రికా విలేకరుల సమావేశంలో జరిగినటువంటి సంభాషణని మీరు విరమించుకోవాలని కోరుకుంటా. మరోసారి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఇంటి వాకిలు ఎప్పుడూ తెరిచే ఉంటుంది. స్థానిక సమస్యల విషయంలో కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ పరంగా వచ్చే ఏదన్నా నిధులని సేకరించే విషయంలో కానివ్వండి, దీన్ని మీరు ఇంకా చాలా సమయం ఉంది ఎన్నికలకి. ఏదన్నా మీరు గిద్దలూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ నిధులను ఏదన్నా మన పేపర్ వర్క్ ఏదైనా జరిగి ఉంటే వారి ద్వారా మనం ఏదైనా సాధించుకోవాల్సింది ఏదైనా ఉంటే మీరు మరోసారి మాగుంటని స్వయంగా మీరు మాట్లాడి ఆ కార్యక్రమాన్ని ఏదన్నా ఉంటే మీరు తద్వారా ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకునే దాంట్లో ముందుండి వారికి మీకు గౌరవప్రదమైన స్థానాన్ని పొందవలసిన కోరుకుంటా సెలవు తీసుకుంటాం. మన ఎంపీ గారిని విమర్శించడము అనేది ఆయనకి ఏమి ఇబ్బంది పెట్టిండు, ఎటువంటి ఇబ్బంది పెట్టాడు అని అసలు ఆయనకి విఘ్నత ఉందా విఘ్నత లేదా అనేది అర్థం కావటం లేదు. మాగుంట అంటే అభివృద్ధికి చిరునామ. ఎందుకంటే మాగుంట అనేది ఎప్పుడు అందరి కోసం చేసే వ్యక్తి. అలాంటి వ్యక్తిని నీకు ఎటువంటి ఇబ్బంది పెట్టాడు? ఎటువంటి ఇబ్బంది ఎవరికి పెట్టి ఒక్క సీమకు కూడా హాని పెట్టిన వ్యక్తి ఈరోజు నాకు ఇబ్బంది పెట్టాడు అన్నాడు. నువ్వు చేసుకున్న పనులు నీ కాన్స్టిట్యున్సీలో 80,000 మెజార్టీతో ఇస్తే నువ్వు చేసుకోవటం చేతగాక నిన్ను టికెట్ కూడా ఇప్పించుకోలేని పరిస్థితుల్లో నువ్వుంటే ఆయన సౌమ్యుడు, మంచి వ్యక్తి, మహోన్నత వ్యక్తి, ఇలాంటి వ్యక్తిని నన్ను ఇబ్బందులు పెట్టాడు అనటం చాలా విడ్డూరంగా ఉంది. దీని మీద తక్షణమే నువ్వు, ఎందుకంటే ఈరోజు ఈ జిల్లాలో వాళ్ళ ఫ్యామిలీ 30 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఎవరైనా బాగాలేదు అంటే తలుపు తెరిచి నేనున్నాను అనే ఫ్యామిలీని
నిన్నే కాదు ఎవరిని ఇబ్బంది పెట్టలా. ఒక ఎంపీగా ఉండి 7 నియోజకవర్గాల్లో కూడా ఏ ఎమ్మెల్యేకి కూడా కనీసం కొద్దిగా కూడా హాని చేయటం అనేది తెలియదు. కనీసం తన సొంత మనుషులు ఇబ్బంది పడుతున్నా కూడా ఆ ఎమ్మెల్యేలకే అవకాశాలు ఇచ్చాడే కానీ ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది చేయనప్పుడు నేను ఇబ్బంది పెట్టాడు అంట మటుకు చాలా విడ్డూరంగా ఉంది. మీరు తక్షణమే క్షమాపణ చెప్పాలా. ఎందుకంటే మాగుంట అభిమానుల మటుకు దీన్ని మటుకు తీవ్రంగా ఖండిస్తున్నాం, అలాగనే హెచ్చరిస్తున్నాం కూడా.